మా ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చిన, తిన్నా కొద్దీ తినాలి అనిపించేలా ఉన్న ఈ కర్రీని ఆలు పన్నీర్‌తో చేశాను. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో క్విక్‌గా చేసుకునే ఈ బనారసి దమ్ ఆలూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఆలుగడ్డలను శుభ్రం చేసుకొని, మధ్యలో చాకుతో ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న ఆలుగడ్డల్ని వేడి నీటిలో ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు, పన్నీరు, కొత్తిమీర, కొద్దిగా అల్లం, జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలిపి ఇప్పుడు ఉడికిన ఆలులో ఈ స్టఫ్‌నంతా దీంట్లో కూరుకోవాలి. అన్ని ఆలుగడ్డల్లో పన్నీర్ మిశ్రమాన్ని పెట్టుకున్నాక కొద్దిగా నూనె వేసి వీటిని కొద్దిగా వేపుకోవాలి. వేపుకున్న ఆలుగడ్డలు చల్లారాక వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వీటిని మళ్ళీ ఒకసారి వేపుకోవాలి లైట్‌గా. వేపుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పులు, అలాగే టమాటా కూడా వేసుకోండి. వీటిని కూడా వేపుకొని ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నూనె పోసి మెంతికూర, అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం వేసి నూనెలో కొద్దిసేపు వేపుకున్నాక ఇందులో వేడి వేడి నీళ్లు పోసేసి వేయించి పెట్టుకున్న ఆలుగడ్డల్ని వేసేసి ఉడికించుకుంటే మనకు బనారసి దమ్ ఆలు రెడీ అయిపోతుంది. మీకు పూర్తి వీడియో కావాలంటే నా ఛానల్‌లో ఉంది చెక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.